మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే దరిద్రం తప్పదు, ఆయుష్ కూడా తగ్గిపోతుంది గనుక ఎప్పుడూ భర్తను ఈ రెండు పేర్లతో పిలవకూడదు అని శాస్త్రాలలో ఉంది. అదే భర్తను ఈ పేర్లతో పిలిస్తే అతనికి అన్ని శుభాలే జరుగుతాయి. మరి భర్తను ఏ పేర్లతో పిలవాలి, ఏ పేర్లతో పిలవకూడదు అనే విషయాలను స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ప్రతి స్త్రీ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి గనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఒకనాడు సత్యభామ లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా, లోకంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒక ఇంటిలో సిరి సంపదలు నిలవాలన్నా, భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నా భార్య నడుచుకోవాల్సిన తీరు ఎలాంటిది? భార్య భర్తను ఏ పేర్లతో పిలవాలి? ఏ పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది? స్త్రీ ధర్మం ఏమిటి అని ఎంతో భక్తి శ్రద్ధలతో అడిగింది. అప్పుడు ఆ చిరునవ్వులు చిందించే కమలవాసిని లక్ష్మీదేవి సత్యభామ వైపు ఎంతో వాత్సల్యంగా చూసి ఇలా చెప్పసాగింది. సత్యభామ, స్త్రీ అనగానే ఇంటికి మహాలక్ష్మి. ఆమె నడత, ఆమె మాట, ఆమె ప్రవర్తన మీదే ఆ ఇంటి అదృష్టం, భర్త ఆయుష్ ఆధారపడి ఉంటాయి. భర్తను ఎలా పడితే అలా పిలిచినా, కనీస గౌరవం ఇవ్వకపోయినా ఆ ఇంట నేను ఒక్క క్షణం కూడా నిలవలేను. నా స్థానంలో ఆ ఇంటికి దరిద్ర దేవతను పంపి నేను వెళ్ళిపోతాను. ఈ విషయానికి సంబంధించి పూర్వకాలంలో జరిగిన ఒక ఉదంతం చెబుతాను. ప్రతి స్త్రీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వృత్తాంతమిది. శ్రద్ధగా విను అంటూ లక్ష్మీదేవి ఒక చక్కటి కథను చెప్పడం ప్రారంభించింది. పూర్వం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి పేరు ధర్మపురం. పచ్చని పొలాలతో, పాడి ఆవులతో, పారుతున్న సెలయేళ్లతో సకల సమృద్ధిగా ఉండే ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చూడముచ్చటైన జంట. వారిద్దరి మధ్య ఎంతో అనురాగం, ప్రేమ ఉండేవి. వారు ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సీతమ్మ తన భర్తను ప్రాణంగా ప్రేమించేది. భర్త ఏది చెబితే అది వినేది. అతనికి ఏనాడు ఎదురు చెప్పేది కాదు. భర్త కూడా తన భార్యను ఒక పువ్వులా చూసుకునేవాడు. ఆమె కంట కన్నీరు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. వారి ఇంట్లో ధనానికి ఏమాత్రం లోటు ఉండేది కాదు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ 10 మందికి అన్నం పెట్టేంత ఉన్నత స్థితిలో ఉండేవారు. ఉదయాన్నే లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి దేవుడి పూజలు చేసి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేసేది సీతమ్మ. ఆమె తన భర్తను పిలిచే తీరు కూడా ఎంతో ముచ్చటగా, సంస్కారవంతంగా ఉండేది. ఏమండి, శ్రీవారు అంటూ ఎంతో మర్యాదగా భక్తిగా పిలిచేది. ఆమె నోటి నుండి ఎప్పుడూ ఒక పరుష పదం కానీ, అమర్యాదకరమైన మాట కానీ వచ్చేది కాదు. భర్త పట్ల అపారమైన గౌరవంతో నడుచుకునేది. వారి అన్యోన్యతను చూసి ఊరి జనం అంతా మురిసిపోయేవారు. చూడండి, ఆ సీతారాముల్లా ఎలా ఉన్నారో రామయ్య, సీతమ్మ. ఆ దంపతుల అనురాగానికి దిష్టి తీయాలి అని ఊరంతా కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ లోకంలో అందరూ మంచివాళ్లు ఉండరు కదా. ఎదుటివారి ఎదుగుదలను, సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు ఎక్కడైనా ఉంటారు. అలాగే వారి ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉండేది. ఆమె పేరు కాంతమ్మ. ఒంటరిగా ఉండే కాంతమ్మకి రామయ్య, సీతమ్మల సంతోషం చూస్తుంటే కడుపులో మంటగా ఉండేది. వారి ఇంటికి వస్తున్న ఆస్తులు, వారి మధ్య ఉన్న ప్రేమ, వారు వేసుకునే పట్టుబట్టలు, నగలు, వారి ఇంటి వైభవం చూసి లోపల తీవ్రంగా కుళ్ళిపోయేది. వీళ్ళు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటారా? వీళ్ళకి కష్టాలు రావా? వీళ్ళ మధ్య ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలి. వీరు సర్వనాశనమైపోవడం నేను కళ్ళారా చూడాలి అని ఎప్పుడూ తన మనసులో దయ్యంలాగా ఆలోచిస్తూ ఉండేది. కానీ పైకి మాత్రం చాలా మంచిదానిలాగా, అమాయకురాలిలా నటించేది. వారి ఇంటికి వచ్చి, ఏమే సీతమ్మ, బాగున్నావా తల్లి? మీ ఆయన నీకు ఎన్ని నగలు చేయించాలే? అబ్బో, మీ అదృష్టమే అదృష్టం. మీలాంటి అదృష్టవంతురాలిని నేను ఎక్కడా చూడలేదు అంటూ తీయటి మాటలు మాట్లాడుతూ లోపల మాత్రం విషం చిమ్ముతూ ఉండేది. అమాయకురాలైన సీతమ్మ ఆ ముసలావిడ కపట నాటకాన్ని పసిగట్టలేకపోయింది. పెద్దవిద కదా, మనమీద ప్రేమతోనే మాట్లాడుతోంది అని భ్రమపడింది. కాంకమ్మ ప్రతిరోజు ఏదో ఒక నెపంతో సీతమ్మ దగ్గరకు వచ్చి కాలక్షేపం చేస్తూ సీతమ్మ మనసులోకి ఎలాగైనా విషం ఎక్కించాలని సరైన సమయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తూ ఉంది. ఒకరోజు రామయ్య పొరుగురికి ఏదో వ్యాపారం పని మీద ఉదయాన్నే వెళ్లారు. ఇంట్లో సీతమ్మ ఒంటరిగా ఉంది.
ఇదే సరైన అదను అని భావించిన కాంతమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ సీతమ్మ దగ్గరకు వచ్చింది. వచ్చి రాగానే పెద్దగా నిట్టూరుస్తూ ఏదో లోక కళ్యాణానికి సంబంధించిన పెద్ద రహస్యం చెప్పబోతున్నట్లుగా నటించింది. సీతమ్మ, నీ మీద నాకు ఎంత ప్రేమో నీకు తెలియదమ్మా. నువ్వు నా కన్న కూతురిలాంటి దానివి. అందుకే నీకొక అత్యంత ముఖ్యమైన మంచి విషయం చెబుదామని వచ్చాను. ఇది ఎవ్వరికీ చెప్పని రహస్యం అంది ముసలావిడ కపటంగా ముఖం పెట్టి. ఏమిటత్తయ్యా, నా మీద నీకు ఎంత ప్రేమో నాకు తెలుసుగా, ఏమిటో దాచకుండా చెప్పు అని అడిగింది అమాయకురాలైన సీతమ్మ. అప్పుడు కాంతమ్మ చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని గొంతు బాగా తగ్గించి గుసగుసలాడుతూ ఇలా చెప్పసాగింది. పిచ్చి తల్లి, నీకేమీ తెలియదు. నీ భర్తకి ఇంకా అష్టైశ్వర్యాలు కలిసి రావాలన్నా, ఆయన ఆయుష్ 100 ఏళ్లు పచ్చగా ఉండాలన్నా నేను చెప్పినట్టు ఖచ్చితంగా చెయ్యి. నేను హిమాలయాల నుండి వచ్చిన ఒక గొప్ప గురువుగారి దగ్గర తెలుసుకున్న రహస్యమిది. భర్తను ఎప్పుడూ ఏమండి, గారు అని పిలవకూడదే. అలా పిలిస్తే ఏమవుతుందంటే వారి ఆయుష్ దారుణంగా తగ్గిపోతుంది, సంపదలు నిలవు. భర్తను ఎప్పుడూ ఒక 2 పేర్లతో పిలిస్తే ధనం ఇంకా బాగా కలిసి వస్తుంది తెలుసా? ఒకటి ఆయన సొంత పేరు పెట్టి పిలవాలి, రెండవది నువ్వు లేదా నీ అని ఏకవచనంతో సంబోధించాలి. అలా పిలిస్తేనే భర్త మీద భార్యకున్న పూర్తి హక్కు నిరూపితమవుతుంది. అలా పిలిస్తే ఆ ఇంటికి ధనలక్ష్మి పరుగులు పెట్టుకుంటూ వస్తుంది, భర్త ఆయుష్ కూడా రెట్టింపవుతుంది. మీ ఆయనంటే నాకు ఇష్టమే, కాబట్టి మీ ఇల్లు బాగుండాలనే తపనతో ఈ రహస్యం నీకు చెబుతున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఇప్పటి నుండి మీ ఆయనను అలాగే పిలువు, నీకే తెలుస్తుంది లాభం అని నూరిపోసింది. సీతమ్మ మొదట కొంచెం ఆశ్చర్యపోయింది. అదేంటత్తయ్యా, భర్తను పేరు పెట్టి పిలవకూడదు, ఏకవచనంతో మాట్లాడకూడదని మా అమ్మ చెప్పిందే. భర్త అంటే దేవుడితో సమానం కదా, అలా పిలిస్తే పాపం వస్తుందని పెద్దలంటారు కదా అని అమాయకంగా సందేహంగా అడిగింది. దానికి ఆ ముసలమ్మ పెద్దగా నవ్వి, నీకేమీ తెలియవే పిచ్చిదానా, అదంతా పాతకాలపు మాట. ఇప్పుడు కాలమంతా మారిపోయింది. భర్తను ఎంత చనువుగా పేరు పెట్టి నువ్వు అని పిలిస్తే అంత అదృష్టం. నీకు నీ భర్త బాగుండటం ఇష్టం లేదా? ఆయన నిండు 100 ఏళ్లు బతకడం ఇష్టం లేదా? నేను చెప్పినట్టు చెయ్యి, మీ సిరి సంపదలు ఎలా పెరుగుతాయో, మీ ఇల్లు ఎంత సుభిక్షంగా మారుతుందో నీకే కళ్ళారా తెలుస్తుంది అని గట్టిగా నమ్మకంగా చెప్పింది. ముసలావిడ మాటలు పూర్తిగా నమ్మిన సీతమ్మ తన భర్త క్షేమం కోసమే, ఆయన ఆయుష్ పెరగడానికే కదా చెబుతోంది అనుకుని ఆ 2 విధాలుగా, అంటే పేరు పెట్టి పిలవడం మరియు నువ్వు అని ఏకవచనంతో పిలవాలని తన మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. సాయంత్రం రామయ్య అలసిపోయి ఇంటికి వచ్చాడు. పగలంతా కష్టపడి వచ్చిన భర్తను చూసి ఎదురు వెళ్లిన సీతమ్మ ముసలావిడ చెప్పిన మాటలు వెంటనే అమలు చేయాలని గుర్తు తెచ్చుకుంది. వెంటనే ముందుకు వెళ్ళి, ఏమోయ్ రామయ్య, ఇలా రా, నీకు నీళ్ళిస్తాను, నువ్వు కాళ్ళు కడుక్కుని భోజనానికి రా అనంది. ఆ మాటలు వినగానే రామయ్యకు ఒక్క క్షణం పాటు నోట మాట రాలేదు. తన భార్య ఎప్పుడూ తనను పేరు పెట్టి పిలవలేదు, నువ్వు అని ఏకవచనంతో అసలే మాట్లాడలేదు. ఏవండి అని ఎంతో గౌరవంగా మృదువుగా పిలిచే సీతమ్మ నోట ఈ మాటలేంటి అని విస్తుపోయాడు. ఏమిటి సీత, ఎప్పుడూ లేనిది ఈరోజు నన్ను కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావు, నువ్వు అంటున్నావు, అసలు ఎందుకిలా ఎప్పటిలా ఏమండి అని కాకుండా మార్చి పిలుస్తున్నావు అని సూటిగా అడిగాడు. సీతమ్మ లోపల కొంచెం తడబడినప్పటికీ ముసలావిడ మాటలు గుర్తుకు వచ్చి, అదేమీ లేదండి, అయినా భర్త భార్యను ప్రేమతో పేరు పెడితే తప్పేంటి, నువ్వు అని పిలిస్తే ఏమవుతుంది, నాకీరోజు అలాగే పిలవాలనిపించింది, పిలిచాను అని బుకాయించింది. రామయ్య తన భార్యను ప్రాణంగా ప్రేమిస్తాడు కాబట్టి సరేలే, ఏదో ముచ్చటపడి చనువుగా పిలుస్తోందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు. కానీ సీతమ్మ అక్కడితో ఆగలేదు. ప్రతిరోజు పదే పదే అలాగే పిలవడం ప్రారంభించింది. రామయ్యను తన పేరు పెట్టి పిలవడం, ప్రతి చిన్నదానికి నువ్వు, నీ, రా, పో అంటూ ఏకవచనంతో కనీసం మర్యాద లేకుండా మాట్లాడడం మొదలుపెట్టింది. భర్తను ఆ విధంగా అమర్యాదగా పిలవడం వల్ల ఆ ఇంట్లో నెమ్మదిగా పరిస్థితులు మారడం మొదలయ్యాయి. దరిద్రం మెల్లగా అడుగుపెట్టడం ప్రారంభించింది. లక్ష్మీదేవినంటే నేను ఆ ఇంటిని, ఆ అమర్యాదకరమైన వాతావరణాన్ని తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయాను. మునుపు ఎంతో ప్రశాంతంగా కలకలలాడుతూ ఉండే ఆ ఇల్లు కళావిహీనంగా నిస్తేజంగా మారిపోయింది. వారి సంపద కొద్ది కొద్దిగా తరిగిపోవడం ప్రారంభించింది. పొలంలో పండిన పంటలు చేతికి రాకుండా పాడైపోయాయి. పాడి ఆవులు పాలు ఇవ్వడం మానేశాయి.
వ్యాపారంలో ఊహించని విధంగా తీవ్రమైన నష్టాలు రావడం మొదలయ్యాయి. కూడబెట్టిన ధనమంతా కరిగిపోసాగింది. అప్పుల వాళ్ల బాధలు పెరిగాయి. అంతకుముందు ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన గొడవలు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఎప్పుడూ అరుపులు, కేకలు, కీచులాటలు వినిపించడం మొదలయ్యాయి. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి, దారుణంగా తిట్టుకునే స్థాయికి వారి పరిస్థితి దిగజారిపోయింది. ఇంట్లో మనశ్శాంతి అనేది మచ్చుకైనా లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తున్న పొరుగింటి ముసలావిడ కాంతమ్మ మాత్రం మనసులో ఎంతో ఆనందిస్తూ తన పన్నాగం అద్భుతంగా పారినందుకు రోజూ పండగ చేసుకుంటూ సంబరపడిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి వారి పరిస్థితులు దారుణాతి దారుణంగా తయారయ్యాయి. అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తులన్నీ, పొలాలు, నగలు, వారు నివసిస్తున్న ఇల్లు సమస్తం అమ్మేయాల్సిన దుస్థితి వచ్చింది. వారు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఆ కష్టాలతో, బాధతో, బెంగతో రామయ్యకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఎంతో దృఢంగా ఉండే ఆ మనిషి మంచానికి పరిమితమయ్యాడు. లేచి కనీసం కూర్చోడానికి కూడా సత్తువలేక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఇదంతా చూస్తున్న సీతమ్మకు ఏమీ అర్థం కాలేదు. నిన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన తమ కుటుంబం ఇలా ఉన్నప్పులంగా రోడ్డున పడడం, ప్రాణానికి ప్రాణమైన భర్త మరణశయ్య మీద ఉండడం చూసి ఆమె గుండె పగిలేలా రోదించింది. తన కర్మకు తనే బాధ్యురాలినన్న నిజం ఆమెకు ఇంకా తెలియలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి శివార్లలో ఉన్న ఒక పురాతనమైన దేవాలయం దగ్గరకు ఒక గొప్ప సాధువు వచ్చారు. ఆయన ఎంతో తపోబలం, ఆత్మజ్ఞానం కలిగినవారు. ముఖంలో ఒక అద్భుతమైన దివ్య తేజస్సు ఉంది. ఆయన గురించి, ఆయన మహిమల గురించి, ప్రజల కష్టాలను తీర్చే విధానం గురించి ఊరి జనాల ద్వారా తెలుసుకున్న సీతమ్మకు ఒక చిన్న ఆశ పుట్టింది. వెంటనే తన భర్తను ఇంట్లోనే వదిలి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి ఆ సాధువు పాదాల మీద పడి భోరున విలపించింది. తన కష్టాలన్నీ ఆయనకు ఏకరువు పెట్టింది. మహాత్మా, నాకెందుకీ కర్మ పట్టింది? నా భర్తను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఎప్పుడూ మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మాకు ధనానికి లోటనేదే కరువు కాదు. కానీ ఉన్నట్లుండి మా సంపదంతా కర్పూరంలా కరిగిపోయింది. ఇంట్లో ఎప్పుడూ గొడవలే, మాకు ప్రశాంతత కరువైంది. ఇప్పుడు నా భర్త తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. నాకేమీ దారి తోచడం లేదు. అసలు ఈ కష్టాలన్నీ మాకెందుకు మొదలయ్యాయో, దీనికి కారణం ఏమిటో, మేమెక్కడ తప్పు చేశామో మీరే మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి స్వామి అని కన్నీరు మున్నీరుగా 2 చేతులు జోడించి వేడుకుంది. ఆమె రోదన విన్న ఆ సాధువు శాంతంగా కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళాడు. తన జ్ఞాన దృష్టితో గతంలో ఆ దంపతుల జీవితంలో జరిగిందంతా చూశాడు. అంతా అర్థమైన తరువాత కళ్ళు తెరిచి సీతమ్మను చూసి ఇలా అన్నాడు. అమ్మా, నీ కష్టాలకు కారణం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీ ఇంటి పక్కన ఉన్న ఒక మహిళ నీ భర్తను 2 విధాలుగా పిలవమని చెప్పింది కదా. ఆ రోజు నువ్వు ఆమె మాటలు గుడ్డిగా నమ్మి నీ భర్తను అలా పిలవడం వల్లే మీ ఇంటి నుండి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మీ సంపదలన్నీ నాశనమయ్యాయి. నీ భర్త ఆయుష్ కూడా ఏకంగా తగ్గిపోయి ఆ మరణశయ్య మీదకు చేరాడు అని ఖచ్చితంగా చెప్పాడు. సీతమ్మ ఆశ్చర్యపోతూ, అవును స్వామి, ఆ ముసలావిడ నన్ను అలా పిలవమంటే నేను పిలిచాను. ఆమె నన్ను భర్తను పేరు పెట్టి పిలవమంది. అలాగే మీరు అని పొరపాటును కూడా అనవద్దని, నువ్వు, నీ అని ఏకవచనంతో సంబోధించమని చెప్పింది. నేను ఆమె మాటలు నమ్మి నా భర్త బాగు కోసమే కదా అని అలా పిలిచాను. ఇందులో ఇంత దోషం ఉందా స్వామి అని కన్నీళ్లతో ఒప్పుకుంది. అప్పుడా సాధువు నిష్ఠూరంగా నవ్వి, పిచ్చి తల్లి, ఎవరైనా భర్తను అలా పిలుస్తారా? ఈ సృష్టిలో భార్యకు భర్త మించిన దైవం మరొకరు లేరు. హిందూ ధర్మం ప్రకారం భర్త అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. అటువంటి భర్తను పేరు పెట్టి పిలవడం, ఏకవచనంతో నువ్వు, నీ, రా, పో అని చులకనగా పిలవడం ఎంత మహాపాపమో తెలుసా? అలా భర్తను అవమానిస్తూ గౌరవం ఇవ్వకుండా మాట్లాడే భార్య ఉన్న ఇంట్లో దరిద్రదేవత తప్పక తాండవం చేస్తుంది. మహాలక్ష్మి అలాంటి ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. నీ పొరుగున ఉన్న ముసలావిడ నీ మీద ఉన్న అసూయతో మీ సంతోషం చూడలేక కుట్ర పన్ని నీ చేతే నీ ఇంటిని నాశనం చేయించింది. అది తెలియక నువ్వు నీ భర్తను అమర్యాదగా పిలవడం వల్లనే మీ ఆస్తులన్నీ పోయాయి. నీ భర్తకు ఈ అనారోగ్యం వచ్చింది అని సవివరంగా వివరించాడు.
మరి దీనికి పరిహారం లేదా స్వామి? నా భర్తను నేను ఎలా కాపాడుకోవాలి? దయచేసి మార్గం చూపండి అని అడిగింది సీతమ్మ ఆయన పాదాలు పట్టుకుని. దానికి ఆ సాధువు ఇలా సమాధానమిచ్చాడు. దీనికి ఒకటే మార్గమమ్మా. ఇక మీదట భర్తను అలా పిలవకూడదు. ఎప్పుడైనా సరే భర్తను ఏమండి అని గాని లేదా శ్రీవారు అని గాని ఎంతో మర్యాదగా గౌరవంగా పిలవాలి. మీరు లేదా మీకు అని బహువచనంతో మాత్రమే సంబోధించాలి. అలా భర్తను దైవ సమానుడిగా గౌరవించే భార్య ఉన్న ఇంట్లో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఆ ఇంట్లో సిరి సంపదలకు గాని ఆయురారోగ్యాలకు గాని ఎటువంటి లోటు ఉండదు. నువ్వు వెళ్ళి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో నీ భర్తను పూర్వపు రోజులలోలాగా గౌరవంగా పలకరించడం ప్రారంభించు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నీ ఇల్లు మళ్ళీ నిలబడుతుంది అని ఆశీర్వదించి పంపాడు సాధువు. సాధువు చెప్పిన ఆ అమూల్యమైన మాటలతో సీతమ్మకి అసలు వాస్తవం కనువిప్పు కలిగింది. ఆ పొరుగింటి ముసలావిడ ఎంతటి కపటాత్మురాలు, ఎంత కుట్రపూరితమైనదో స్పష్టంగా అర్థమైంది. వెంటనే ఇంటికి పరుగులు తీసింది. నేరుగా భర్త మంచం దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి శ్రీవారు, నా తెలియనితనం వల్ల పక్కవాళ్ల మాటలు విని మిమ్మల్ని అమర్యాదగా పిలిచి నేను మహాపాపం చేశాను. నా వల్లే మీకు ఈ గతి పట్టింది. దయచేసి నన్ను క్షమించండి. ఇకపై ఎన్నరూ అలా పిలవను. మీకు తగిన గౌరవం ఇస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. నాటి నుండి ఆమె భర్తను మళ్ళీ ఏమండి, శ్రీవారు, మీరు అంటూ ఎంతో భక్తి గౌరవాలతో మృదువుగా పిలవడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు వల్ల కొద్ది కాలంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ భర్త ఆరోగ్యం రోజురోజుకు కుదుటపడసాగింది. నెమ్మదిగా ఆయన మంచం మీద నుండి లేచి మళ్ళీ తన పనులు తాను చేసుకోగలిగేంతే సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి కళకళలాడుతూ అరుగుపెట్టింది. రామయ్య ఆరోగ్యం బాగాయాక తిరిగి కష్టపడి పని చేయడం, వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. పోయిన ఆస్తులను నెమ్మదిగా మళ్ళీ ఒక్కొక్కటిగా సంపాదించుకున్నారు. వారిద్దరి మధ్య మళ్ళీ పాత ఆప్యాయతలు, అనురాగాలు చిగురించాయి. పాత కలహాలన్నీ మటుమాయమయ్యాయి. అప్పటి నుండి ఆ సీతమ్మ కళ్ళు మూసుకొని ఎవరు పడితే వారు చెప్పే మాటలను, ప్రత్యేకించి ఇతరుల కుట్రలను గ్రుడ్డిగా నమ్మడం పూర్తిగా ఆపేసింది. లోకం తీరును అర్థం చేసుకుంది. తన భర్తను ప్రాణప్రదంగా గౌరవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపింది. ఈ మొత్తం కథను ఎంతో ఓపికగా సత్యభామకు వివరించిన మహాలక్ష్మి చివరగా ఇలా అంది. చూసావా సత్యభామ, తన భర్తను పేరు పెట్టినా ఏకవచనంతో పిలిచినా దరిద్రం తప్పక పీడిస్తుంది అని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. భర్తను గౌరవించడం అంటే నన్ను, నా నాదురైన శ్రీహరిని గౌరవించడమే. ఏ ఇంట భర్తకు భార్య నుండి సరైన గౌరవం, మర్యాద దక్కుతాయో, ఏ ఇంట స్త్రీ తన పతిని దైవంగా భావిస్తుందో ఆ ఇంట నేను నా స్వామి అయిన ఆ శ్రీ మహావిష్ణువుతో సహా కొలువై ఉంటాను. ఆ ఇంటిని అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నింపుతాను అని స్వయంగా లక్ష్మీదేవి సెలవిచ్చింది. ప్రతి స్త్రీ ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని తన దైనందిన జీవితంలో ఆచరించినట్లయితే వారి కుటుంబం కలకాలం సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇది ఈ కథలోని పరమార్థం అని లక్ష్మీదేవి సత్యభామకు వివరించింది. కాబట్టి అర్థమైంది కదా ఫ్రెండ్స్, భర్తను ఏ పేరుతో పిలవాలి, ఏ పేరుతో పిలవకూడదు అనే విషయం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఓం లక్ష్మీ నమో నమః అని కమెంట్ పెట్టండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.